కడపటి ఆదాముగా భూలోకానికి వచ్చాడు. ఎలా వచ్చాడండి? వింటున్నారండి మీరందరూ? కడపటి ఆదాముగా వచ్చాడు. ఏ మొదటి ఆదాము అయితే భూలోకంలో దేవుని చేత సృష్టించబడి సమృద్ధి జీవాన్ని కలిగి, నిత్య జీవాన్ని కలిగి, పునరుద్ధాన జీవాన్ని కలిగి, భూలోకమే ఒక పరలోకంగా భావించి హ్యాపీగా జీవిస్తూ ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమి నింపి ఏలేవారుగా జీవించేటువంటి జీవితానికి పాత్రులుగా ఉన్న ఈ మానవుడు సైతాన్ ద్వారా నష్టపోయి సమృద్ధి జీవాన్ని కోల్పోయి, నిత్య జీవాన్ని కోల్పోయి, పునరుద్ధాన జీవాన్ని కోల్పోయి నష్టపోతున్నాడు. ఆ వ్యక్తి నష్టపోయిన ప్రతి దాన్ని కూడా తిరిగి అనుగ్రహించడానికి కడపటి ఆదాముగా యేసుక్రీస్తు వారు వచ్చారు. హల్లెలూయా. కడపటి ఆదాముగా యేసుక్రీస్తు వారు వచ్చాడు. అయితే కడపటి ఆదాముగా వచ్చిన యేసుక్రీస్తు వారిని కూడా సైతాను శోధించాడు. శోధించి యేసుక్రీస్తు వారిని కూడా మరి దారి తప్పించినట్లయితే ఇక ఏ మానవుడికి సమృద్ధి జీవం ఉండదు, నిత్య జీవం అంటే పరలోకం పోయే అవకాశం ఉండదు, పునరుద్ధాన జీవం అంటే ఏది కూడా ఓడించే కెపాసిటీ, జయించే కెపాసిటీ ఉండదు అని చెప్పి సైతాను యేసుక్రీస్తు వారిని కూడా శోధించాడు. అయితే యేసుక్రీస్తు వారు పడిపోలేదు సుమా. హల్లెలూయా. 33 సంవత్సరాలు భూలోకములో మానవుడిగా నీకులాగా నాకులాగా జీవించి, నీకులాగా నాకులాగా అన్నం తిని నీళ్ళు తాగి, నీకులాగా నాకులాగా పనులు చేసి ఏ పాపం ఎరగని పరిశుద్ధుడిగా నిలబెట్టుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మామూలు విషయం కాదు. 33 సంవత్సరాలు భూలోకంలో జీవించి ఆయన అబద్ధం ఆడలేదు, ఎలాంటి పాపాలు చేయలేదు, ఎలాంటి శాపగ్రస్తమైన మాటలు మాట్లాడలేదు, ఎలాంటి చెడు కార్యక్రమాలు చేయలేదు. తన జీవితాన్ని స్వచ్ఛంగా పరిశుద్ధంగా కాపాడుకున్నాడు. ఎవరి కోసం తెలుసా? నీ కోసం, నా కోసం, మనుషులందరి కోసం. ఆయన కాపాడుకోకుండా తన జీవిత విషయంలో మిస్టేక్ చేసి ఉంటే ఆయన రక్తము పరిశుద్ధత ఉండేది కాదు. అలా పరిశుద్ధ రక్తం లేకపోతే ఏ మానవుడు కూడా శుద్ధి లేదు. అందుకే తన కష్టమైన సుఖమైన తన జీవితాన్ని జాగ్రత్తగా 33 సంవత్సరాలు భూలోకంలో కాపాడుకున్నాడు. అందుకే ఏ నేరం లేని పరిశుద్ధం. అందుకే యేసుక్రీస్తు వారు అన్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా నిరూపించగలడా అన్నాడు. హల్లెలూయా.